హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బయాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ 21 క్వశ్చన్. నిన్న ఎస్టర్డే వీడియోలో 20th క్వశ్చన్ ఆన్సర్ కామెంట్లో తెలియజేయమన్నారు. ఒకరు తెలియజేశారు. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా జీవించే పక్షులు ఏవి? ఆన్సర్ ఈస్ కాకులు, గద్దలు. 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. 21 క్వశ్చన్. మోచేయి ముందుకు మోకాలు వెనుకకు వంగుటకు కారణమైన కీలు ఏది? మోచేయి ముందుకు మోకాలు వెనుకకు వంగుటకు కారణమైన కీలు ఏది? ఆప్షన్ 1 బొంగరపు కీలు, ఆప్షన్ 2 మడతబంద కీలు, ఆప్షన్ 3 జారుడు కీలు, ఆప్షన్ 4 బంతిగిన్నె కీలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మడతబంద కీలు. మోచేయి ముందుకు మోకాలు వెనుకకు వంగుటకు కారణం మడతబంద కీలు. 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22 క్వశ్చన్. మానవులోని కండరాల సంఖ్య ఎంత? మానవులోని కండరాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 639, ఆప్షన్ 3 206, ఆప్షన్ 4 78. ఆన్సర్ ఈస్ 2 639. ఎముకలేమో 206 ఉంటాయి, కండరాలు 639. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. మానవుని దంతసూత్రం ఏది? మానవుని దంతసూత్రం 2133/2133, ఆప్షన్ 2 2104/2103, ఆప్షన్ 3 2023/2023, ఆప్షన్ 4 2123/2123. మానవుని దంతసూత్రం 2123/2123. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్. ఆహార వాయువు మార్గాల కూడలి ఏది? ఆహార వాయు మార్గాల కూడలి ఏది? ఆప్షన్ 1 గ్రసని, ఆప్షన్ 2 జీర్ణాశయం, ఆప్షన్ 3 చిన్న ప్రేగు, ఆప్షన్ 4 హాస్యగృహం. 24 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ గ్రసని. ఆహార వాయు కూడలి మార్గం గ్రసని. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 25th క్వశ్చన్. ఎంజైమ్ లేని జీర్ణరసం ఏది? ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది? ఆప్షన్ 1 క్లోమరసం, ఆప్షన్ 2 కాలేయరసం, ఆప్షన్ 3 పైత్యరసం, ఆప్షన్ 4 అంత్రరసం. ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది? 25th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3. ఎంజైమ్స్ లేని జీర్ణరసం పైత్యరసం. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్. ప్రపంచంలో మూత్రపిండాల మార్పిడి జరిపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ప్రపంచంలో మూత్రపిండాల మార్పిడి జరిపిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బీమన్, ఆప్షన్ 2 చార్లెస్ హాఫ్నగేలి, ఆప్షన్ 3 బాండింగ్, ఆప్షన్ 4 అందరూ. 26th ఆన్సర్ 2 చార్లెస్ హాఫ్నగేలి. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 27 క్వశ్చన్. వర్ణాత్మక పునఃశోషణానికి తోడ్పడే హార్మోన్ ఏది? వర్ణాత్మక పునఃశోషణానికి తోడ్పడే హార్మోన్ ఏది? ఆప్షన్ 1 ఇన్సులిన్, ఆప్షన్ 2 గ్లూకాగన్, ఆప్షన్ 3 ఏడిహెచ్, ఆప్షన్ 4 పెప్సినోజన్. 27 క్వశ్చన్ ఆన్సర్ 3 ఏడిహెచ్. వర్ణాత్మక పునఃశోషణానికి తోడ్పడే హార్మోన్ ఏడిహెచ్. 28th క్వశ్చన్. కండరాలు అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడు ఏ ఆమ్లం కండరాల అలసటకు కారణమగును? కండరాలు అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడు ఏ ఆమ్లం కండరాల అలసటకు కారణమగును? ఆప్షన్ 1 బ్యూట్రిక్ ఆమ్లం, ఆప్షన్ 2 టార్టరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ 4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. 28th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ కండరాల అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడు ఆమ్లం లాక్టిక్ ఆమ్లం కండరాల అలసటకు కారణమవుతుంది. ఆన్సర్ ఈస్ 3 లాక్టిక్ ఆమ్లం. 29th క్వశ్చన్. మానవుని మూత్రంలో యూరియా తయారయ్యే భాగం. మానవుని మూత్రంలో యూరియా తయారయ్యే భాగం ఆప్షన్ 1 మూత్రపిండం, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 హృదయం, ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. ఇది వెరీ ఈజీ క్వశ్చన్, అందరికీ తెలుసు. మానవుని మూత్రంలో యూరియా తయారయ్యే భాగం కాలేయం. 29th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 2. విసర్జక వ్యవస్థలో ఏర్పడిన లోపాలకు వైద్యుడు ఎవరు? విసర్జక వ్యవస్థలో ఏర్పడిన లోపాలకు వైద్యుడు ఎవరు? ఆప్షన్ 1 ఆర్థోపెడిషియన్, 2 పల్మనాలజిస్ట్, 3 యూరాలజిస్ట్, 4 కార్డియాలజిస్ట్. 30th క్వశ్చన్ ఆన్సర్ యూరాలజిస్ట్.
ఇక్కడ ఆర్థోపెడిషన్ అంటే బోన్స్కి సంబంధించి, పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించి, యూరాలజిస్ట్ అంటే విసర్జక వ్యవస్థకు సంబంధించి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 31 క్వశ్చన్. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది? ఇది వెరీ ఇంపార్టెంట్. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది? ఆప్షన్ 1 అనుమస్తిష్కం, ఆప్షన్ 2 హైపోథాలమస్, 3 సెరిబ్రమ్, 4 ద్వారగోర్తం. 31 క్వశ్చన్ ఆన్సర్ కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ద్వారగోర్తం. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 32 క్వశ్చన్. తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం వంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది? తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం. ఆప్షన్ 1 మస్తిష్కం, ఆప్షన్ 2 అనుమస్తిష్కం, ఆప్షన్ 3 మధ్యముఖం, ఆప్షన్ 4 ఏది కాదు. 32 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3 మధ్యముఖం. తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం వంటి చర్యలు నియంత్రించే మధ్య భాగం మధ్యముఖం. 33 క్వశ్చన్. క్రింది వాణిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బీజకణాల కలయిక లేకుండా జరిగేది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఆప్షన్ బి తల్లి జీవిని పిల్ల జీవులు అలైంగిక ఉత్పత్తిలో అన్ని విధాల పోలి ఉంటాయి. ఆప్షన్ ఏ సరైనది, బి కాదు. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 3 ఏ బి సరైనవి, 4 ఏ బి సరికావు. 33 క్వశ్చన్ ఆన్సర్. ఇక చూడండి, బీజకణాల కలయిక లేకుండా జరిగేది అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఆన్సర్ ఈస్ రైట్ ఆర్ రాంగా? సరికాదు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇది సరికాదు, ఏ సరికాదు, బి అనేది సరి. తల్లి జీవిని పిల్ల జీవుల అలైంగిక ఉత్పత్తిలో అన్ని విధాల పోలి ఉంటాయి. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఏ సరికాదు, బి కరెక్ట్. 34 క్వశ్చన్. ఈస్ట్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి రకము. ఈస్ట్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి రకము కొరకీభవనం, సిద్ధబీజాలు ముక్కలవ్వడం ఏది కాదు. ఆన్సర్ ఈస్ 34 క్వశ్చన్ ఆన్సర్ 1 కొరకీభవనం. ఈస్ట్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి రకం కొరకీభవనం. 35 క్వశ్చన్. కిరణజన్య సంయోగక్రియ రేటు వేటితో ప్రభావితం కాదు? కిరణజన్య సంయోగక్రియ రేటు వేటితో ప్రభావితం కాదు. ఆప్షన్ 1 కాంతి తీవ్రత, ఆప్షన్ 2 ఆర్ద్రత, ఆప్షన్ 3 ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 CO2 గాఢత. 35 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ కిరణజన్య సంయోగక్రియ రేటు ఆర్ద్రతతో ప్రభావితం కాదు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 36th క్వశ్చన్. మొక్కల్లోని ఆకుపచ్చ వర్ణద్రవ్యం. మైటోకాండ్రియా, కేంద్రకం, పత్రహరితం, దారువు. ఇది ఈజీ క్వశ్చన్, అందరికీ తెలుసు. ఇది ప్రీవియస్ బిట్ కూడా. మొక్కల్లో ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఏంటి? పత్రహరితం. 37 పిండి పదార్థాన్ని నిర్ధారించే ఉపయోగించే ద్రవం. ఇది కూడా మన ప్రీవియస్ వచ్చిందే బిట్. పిండి పదార్థాలని నిర్ధారించి ఉపయోగించే ద్రవం అయోడిన్, ఆల్కహాల్, KOH, మొలాసిస్. 37 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 1 అయోడిన్. పిండి పదార్థాన్ని గుర్తించడానికి యూజ్ చేసేది అయోడిన్. 38 క్వశ్చన్. కస్కుటలో ఉండే ప్రత్యేక వేర్లు. కస్కుటలో ఉండే ప్రత్యేక వేర్లు. ఆప్షన్ 1 నిమటోఫర్లు, 2 హస్టోరియాలు, 3 నులితీగలు, 4 కొక్కెములు. కస్కుటలో ఉండే ప్రత్యేక వేర్ల పేర్లు హస్టోరియాలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 39 క్వశ్చన్. పత్రహరిత అణువులో మూలకం. పత్రహరిత అణువులోని మూలకం. ఆప్షన్ 1 ఐరన్, ఆప్షన్ 2 మెగ్నీషియం, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 కాపర్. 39 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ పత్రహరిత అణువులోని మూలకం మెగ్నీషియం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 40 క్వశ్చన్. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో గాజు సీసాలోని KOH విధి. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో గాజు సీసాలోని KOH విధి. ఆప్షన్ 1 గాజు సీసాలోకి CO2ను విడుదల చేస్తుంది. ఆప్షన్ 2 గాజు సీసాలోకి O2ను విడుదల చేస్తుంది. ఆప్షన్ 3 గాజు సీసాలోకి CO2ని పీల్చివేస్తుంది. ఆప్షన్ 4 గాజు సీసాలోని O2ని పీల్చివేస్తుంది. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ కంటెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఏదైనా కంటెంట్ అవసరమైతే కామెంట్లో తెలియజేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.